రాజమహేంద్రవరం రాజమండ్రి జాంపేట వంతెన సమీపంలోని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం చేతిని ధ్వంసం చేసిన ఘటన దారుణమని అర్బన్ కాంగ్రెస్ కమిటీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ మాట్లాడారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, 15 రోజుల్లో నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు సీరియస్ గా స్పందించకపోతే ఆ విగ్రహం వద్దనే నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధమని ప్రకటించారు. సమావేశంలో పిసిసి ఉపాధ్యక్షుడు ఎస్ మార్టిన్ లూథర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ రాజశేఖర్, తాడి సూరిబాబు, బత్తిన చంద్రరావు, బర్రె సుబ్రహ్మణ్యం, సింథియా రాణి, నిల్లా గిరిరాజు పాల్గొన్నారు. మన రాజమండ్రి నగరంలో జాంపేట సెంటర్లో రాజీవ్ గాంధీ యొక్క విగ్రహానికి చెయ్యి ఇరిగిపోవడం జరిగింది. మరి గుండగలు చేశారా, అది అన్ఎక్స్పెక్టెడ్గా ఏ జేసీబీ తొండం వల్ల తగలడం వల్ల జరిగింది అనేది తెలియదు. నిన్ననే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి దాని మీద పోలీసులు సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించి అది ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనే విషయాన్ని తేల్చవలసిన బాధ్యత పోలీసు మీద ఉంది. ఎందుకంటే పోలీసు రాజమండ్రిలో సరిగా యాక్షన్ చేయట్లేదు. వాళ్ళు రాజమండ్రిలో ఈ మధ్యకాలంలో అనేకమైన దుర్ఘటనలు, సంఘటనలు జరుగుతున్నాయి. దీని మీద కూడా పోలీసు వారు సరైన చర్యలు తీసుకోవట్లేదు. 2 months బ్యాకే మార్టిన్ గారు అమ్మాయి పెళ్లిలో పేపర్ మిల్ దగ్గర, కళ్యాణ మండపం దగ్గర మన బాలేపల్లి మురళి గారు ఫ్లెక్సీలు పెడితే ఫ్లెక్సీలు కోసేసి బాలేపల్లి మురళి గారి యొక్క తల ఫ్లెక్సీని కూడా కట్ చేయడం జరిగింది. దాని మీద కంప్లైంట్ ఇచ్చి 2 నెలలు అయినా ఈవేళ వరకు కూడా ఫ్లెక్సీలు ఎవరు కట్ చేశారు ఏంటి అని వాళ్ళ మీద కేసు పెట్టడం కానీ అరెస్ట్ చేయడం కానీ చేయలేదు. కానీ సీసీ ఫుటేజ్లో, పేపర్ మిల్ సీసీ ఫుటేజ్లో చాలా క్లియర్గా ఎవరు చేశారనే విషయం పోలీసులు తెలిసింది. తెలిసినా కూడా పోలీసులు యాక్షన్ తీసుకోవట్లేదంటే దీన్ని బట్టి పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనేది అందరికీ కూడా తెలుస్తుంది. మరి రాజీవ్ గాంధీ మహానుభావుడు, చాలా సాఫ్ట్ మ్యాన్. అతను ఎవరికీ కూడా హాని చేసే టైప్ కాదు. చిరునవ్వుతో అందరినీ చాలా దగ్గర తీసుకుని చాలా అందరితోటి ఉండేవాడు. ఈ రాజమండ్రి సిటీలో కూడా పొలిటికల్ పార్టీలు ఏవి కూడా అలా విగ్రహాలు ధ్వంసం చేసే సంస్కృతి లేదు. మా ఉద్దేశంలో వాళ్ళు ఎవరు కూడా ధ్వంసం చేసి ఉండరు. ఎన్డీఏ కూటమి వాళ్ళు కానీ లేకపోతే వైసీపీ వాళ్ళు కానీ ఎవరు చేసి ఉండరు. కొంతమంది వ్యక్తులు కావాలనే ఈ మధ్యకాలంలో వచ్చిన సంస్కృతిలో ఇందులో మందులో గంజాయి లిక్విడ్ వేసుకుని తాగేసి ఏం చేస్తారో వాళ్ళు తెలియకుండా ఏదో హైలైట్ అయిపోవాలనే ఉద్దేశంతో కొంతమంది వ్యక్తులు చేసింది ఇది. దీని కనుక పోలీసు వారు దర్యాప్తు చేసి తక్షణం ఎవరు చేశారో దోషులు తేల్చకపోయినట్లయితే మరి 15 రోజులు పోయిన తర్వాత అదే విగ్రహం దగ్గర మేము నిరాదశ కూడా చేయడం జరుగుతుంది. బై మిస్టేక్ అది ఏ జేసీబీ తొండమో ఏదో తగిలి కనుక ఇరిగిపోయి ఉంటే మేమే బాగు చేయించి మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా ఉండదో అలాగే దాన్ని అక్కడ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి యొక్క విగ్రహాన్ని జాంపేట మార్కెట్ రైలు వంతెన దగ్గర ఉన్న విగ్రహాన్ని చేతిని ధ్వంసం చేయటం జరిగింది. అట్లాగే మరొక మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి విగ్రహం కూడా అక్కడ ఉంది. దాన్ని కూడా పాక్షికంగా ధ్వంసం చేయటం జరిగింది. ఈ విషయమే అక్కడ ఉన్నటువంటి మా క్యాడరు ఆ పరిధి అయినటువంటి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం కూడా జరిగింది. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, పోలీసు వారు దానిపైన వెంటనే పరిశోధన చేసి బాధ్యులను గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని. ఎందుకొరకంటే విగ్రహాల ధ్వంసం అనేది చాలా తీవ్రమైన నేరం. ఆ యొక్క వ్యక్తుల యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించడం కోసమే వారి యొక్క విగ్రహాలను మనం స్థాపించుకుంటాం. అటువంటి విగ్రహాలను అవమానం చేయటం చాలా తీవ్రమైన నేరం. ఇది భవిష్యత్తులో రకరకాలుగా పరిణమించి పార్టీల మధ్య వైషమ్యాలు పెంచి ప్రజల మధ్య వైషమ్యాలు పెంచే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు దీన్ని గుర్తించి సమస్య తీవ్రతం కాకముందే బాధ్యులుంటే వారిని వెంటనే గుర్తించి వారిపై చర్యలు తీసుకోండి. లేని ఎడల 15 రోజుల తర్వాత మీరు సరిగా స్పందించకపోతే అదే విగ్రహం వద్ద మా నాయకులంతా కూడా నిరాహార దీక్ష ఆ ప్లేస్లోనే చేయటం జరుగుతుంది. సమస్య తీవ్రమవుతుంది. కాబట్టి పోలీసు వారు దీనిపైన వెంటనే స్పందించాలని మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, అలాగే నగరంలో రాబోయే పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని పోలీసు వ్యవస్థ సరైన రీతిలో వ్యవహరించి పుష్కరాలను మంచి సృహద్భావ వాతావరణంలో జరిగేటట్టుగా సహకరించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.